గైస్, వెల్కమ్ టు క్రిప్టో గ్యాన్ తెలుగు. సో ఇవాళ వచ్చేసరికి అయితే మనం ఒక కొత్త ఆల్ట్ కాయిన్ గురించి అయితే మాట్లాడదాము. మార్కెట్ మొత్తం దీని గురించి మాత్రమే మాట్లాడుతుంది. ఇది నెక్స్ట్ సొలానా అంటుంది, నెక్స్ట్ సొలానా కిల్లర్ అంటుంది. దాని తర్వాత దీనికి ఉన్నంత హైప్ ప్రజెంట్ మార్కెట్లో ఎక్కడా లేదు. అట్లాగే మార్కెట్ బిట్ కాయిన్ వచ్చేసరికి మనకి కన్సాలిడేషన్లో నడుస్తున్నా కానీ ఇది మటుకు ఆగకుండా దాని ఆల్ టైమ్ హైన్ అయితే టచ్ చేసి దానికన్నా కిందే కొంచెం ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. ఆల్ట్ కాయిన్ ఏదో కాదు, సూయి వచ్చేసరికి ప్రజెంట్ వచ్చేసరికి మనకి $1.99 అయితే మనకి ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఎందుకు ఇంతలాగా మనకి మార్కెట్ కన్సాలిడేషన్ అవుతున్నా కానీ ఇది ఎందుకు ఆల్ టైమ్ హై దాకా టచ్ చేసింది? దీంట్లో అసలు జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏంటి, దీనికి ఉన్న పొటెన్షియల్ గ్రోత్ ఏంటి, ఫర్దర్గా రేపొద్దున మనం దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ దాకా మనం మన ప్రైజెస్ని ప్రాఫిట్లో చూడొచ్చు, అట్లాగే పోర్ట్ఫోలియోలో ఎట్లా బిల్డ్ చేయాలి, దీంట్లో ఎక్కడ ఏ పార్ట్స్లో ఇక్కడ బై చేస్తే మంచిదా లేకపోతే ఇంకొంచెం డౌన్కి ఆగి ఎక్కడన్నా వచ్చినప్పుడు కన్సాలిడేషన్ సపోర్ట్స్ జోన్స్లో బై చేస్తే మంచిదా అని చెప్పైతే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం వీడియోలోకి వెళ్తే కనుక ప్రజెంట్ మనం ట్రేడింగ్ వచ్చేసరికి సూయి వచ్చేసరికి మనకి $1.99 అయితే ట్రేడ్ అవుతుంది. సో ఇది దీని మార్కెట్ క్యాప్, అట్లాగే ఇది ఫుల్లీ డైల్యూటెడ్ వాల్యూ. ఓకే, అట్లాగే 24 hours ట్రేడింగ్ వాల్యూమ్, సర్క్యులేటింగ్ సప్లై అండ్ మ్యాక్స్ ఎంత దాకా సప్లై రావచ్చు. ఈ సప్లై వచ్చేసరికి మనకి 2030 దాకా మొత్తం సప్లై అన్నది ఆల్మోస్ట్ మార్కెట్లోకి అయితే వచ్చేస్తుంది. ప్రజెంట్ మీరు చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ ఇంకా 30% సప్లై మాత్రమే మార్కెట్లోకి వచ్చింది, ఇంకా 70% అయితే ఉంది. ఈ 70% అన్నది మనకి కమింగ్ 2030 లోపు, అంటే ఇప్పుడు మనం 2024లో అయితే రన్ అవుతున్నాము. 6 years లోపు ఉన్న వాల్యూని మొత్తం ఏదైతే ఇంకా పెండింగ్ టోకెన్స్ అయితే రిలీజ్ అవ్వాలో బై 2030 ఈ టోకెన్స్ మొత్తం అన్లాక్ అయితే అవుతుంది. అట్లాగే ఇది మనకు వచ్చేసరికి లేయర్ 1 ప్రాజెక్టు, వీళ్ళకున్న బ్లాక్ చైన్ అని అయితే చెప్పచ్చు. ఇది సూయి మనం చూసుకుంటే కనుక సూయి అనేది ఒక సూయి ఇకో సిస్టమ్. అట్లాగే వీళ్ళు వచ్చేసరికి లేయర్ 1 ప్రాజెక్ట్కి వర్క్ చేస్తున్నారు. అట్లాగే బైనాన్స్ లాంచ్ ప్యాడ్లో లాంచ్ అయిన ప్రాజెక్ట్స్ ఎప్పుడు కూడా మనకి మంచి పంపిణీ ఇస్తాయి. అట్లాగే మంచి బైనాన్స్ లాంచ్ ప్యాడ్లో లాంచ్ అయింది అని అంటేనే మనం అర్థం చేసుకోవాలి ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అని మాత్రమే. ఓకే, బైనాన్స్ లాంచ్ ప్యాడ్లో మంచి ప్రాజెక్ట్స్ మాత్రమే లాంచ్ అవుతూ ఉంటాయి. అట్లాగే దీని ఆల్ టైమ్ లో వచ్చేసరికి 0.36 cents, ప్రజెంట్ వచ్చేసరికి 447% అన్నది పంప్ అయింది. సో ఆల్ టైమ్ హైలో అయితే నడుస్తుంది ప్రజెంట్. దీని గురించి మనం అసలు ఎందుకు దీనికి ఇంత హైప్ ఎందుకు వచ్చింది, అసలు ఏం చేయడం వల్ల ఇది ఇంతలాగా ప్రైస్ అయితే మనకి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దాకా హిట్ అయిందో ఒకసారి వీటి గురించి అయితే చూద్దాము. సో ప్రజెంట్ చూసుకుంటే కనుక ఇది డిఫై లామా. సో సూయి వచ్చేసరికి 1.74 billion అయితే TVL అయితే ఉంది, టోటల్ వాల్యూ లాక్డ్. ఎప్పుడైతే మనకి ఏ టోకెన్కైనా టోటల్ వాల్యూ లాక్డ్ అన్నది హై ఉంటుందో దాన్ని బట్టే మనకి ప్రైస్ అన్నది పంప్ అవుతూ ఉంటుంది. అట్లాగే ఇన్వెస్టర్స్కి నమ్మకం కలుగుతుంది. టోటల్ వాల్యూ లాక్డ్ 1.74 billion ఉంది కదా, దాన్ని బట్టే ఇన్వెస్ట్ అయితే చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ప్రీవియస్గా మనకి ఇంత లేదు, ప్రజెంట్ ఇది కూడా 2 to 3x అయితే టోటల్ వాల్యూ లాక్డ్ అయితే పెరగడం జరిగింది. అట్లాగే కమింగ్ 2 to 4 to 5 months లోపు ఇంకా దీనికన్నా 200% అయితే వీళ్ళ టోటల్ వాల్యూ లాక్డ్ అయితే ఇంకా పెరుగుతుంది అని చెప్పి అయితే నడుస్తుంది. అట్లాగే అది చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మీకు ఉన్న బ్లాక్ చైన్స్లో జీరో అవుటేజ్, అంటే ఇప్పటిదాకా ఏ బ్లాక్ చైన్ అయినా కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అవుటేజ్ అంటూ ఉంటుంది. ఆ దాంట్లో మనకి అవుటేజ్ ఇన్ ద సెన్స్ ఎట్లా చెప్పాలంటే, మీకు సర్వర్ ఇష్యూ అనుకోండి, సర్వర్ మెయింటెనెన్స్ కానీ ఏదైనా కానీ, ఇప్పుడు మనకి బ్యాంక్స్ తరఫు నుంచి అప్పుడప్పుడు సర్వర్ మెయింటెనెన్స్ అని చెప్పి అట్లా అవుటేజ్ ఇష్యూస్ అన్నది రేజ్ అవుతూ ఉంటాయి. ఒక 1 hour అవుటేజ్లోకి వెళ్ళిపోతుంది, 2 hours అవుటేజ్లోకి వెళ్తుంది. అవుటేజ్ అవ్వగానే మళ్ళీ మనకి గెట్ బ్యాక్ అయితే అవుతుంది. అట్లా చూసుకుంటే కనుక మనకి సూయి ఇప్పటిదాకా జీరో అవుటేజ్లో వర్క్ చేస్తుంది. అట్లాగే మ్యాక్స్ TPS మీరు ఇక్కడ చూసుకోండి. సో ప్రెజెంట్ ఉన్న వాటిల్లో మ్యాక్స్ TPS అంటే ట్రాన్సాక్షన్ పర్ సెకండ్. ఓకే, మ్యాక్స్ TPSలో వచ్చేసరికి మనకి 50,000లో సొలానా అయితే ఉంది. ఎథీరియం వచ్చేసరికి 30 ఉంది. BNB చైన్ వచ్చేసరికి 160 ఉంది. AVAX మనకి 4,500 మ్యాక్స్ TPS ఉంది. యాప్టాస్ వచ్చేసరికి 1,60,000 అయితే TPS ఉంది. అట్లాగే కాస్మోస్ వచ్చేసరికి 10,000 ఉంది. అట్లాగే సూయి వచ్చేసరికి మీరు చూసుకుంటే కనుక 2,97,000. ఓకే,
2,97,000 మ్యాక్స్ టీపీఎస్ అయితే ఉంది. ఇది ఇప్పటిదాకా ఉన్న ఫాస్టెస్ట్ అండ్ కన్వీనియంట్ అండ్ ఫ్లెక్సిబిలిటీయే కానీ చీపర్ అనుకోండి. చీపర్లో కూడా చూసుకుంటే కనుక మ్యాక్స్ ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ సూయిలో మాత్రమే ఉంది. అందుకే ఇది ఇంతలాగా హైప్ ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ ఏదైతే ఉందో సొలానా కన్నా 5 రెట్లు తక్కువకి జరుగుతుంది, అట్లాగే ఫాస్ట్గా జరుగుతుంది ఆన్ చైన్లో కానీ. అట్లాగే డెక్స్లో కూడా చూసుకుంటే డే బై డే దీని ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా కానీ గ్రో అవుతూనే ఉన్నారు. అట్లాగే దీని బ్యాక్ ఎండ్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్లు వీళ్ళు కూడా మంచి, మీకు ఎలా చెప్పాలంటే మంచి హై పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అనే చెప్పచ్చు. వీళ్ళు ఉన్నంతసేపు మనకి దీంట్లో ఎటువంటి డోకా లేదు. అట్లాగే దీని ఫ్యూచర్ మనం ఎక్కడ దాకా అనుకోవచ్చు. సో ప్రజెంట్ ప్రైస్ చార్ట్ అయితే చూద్దాం ఒకసారి. మనం ప్రైస్ చార్ట్ చూస్తే కనుక దీని ప్రజెంట్ 10x అనుకుంటే ఇది ఎక్కడ దాకా వెళ్తుంది. సో ప్రజెంట్ మనం ట్రేడెడ్ వచ్చేసరికి $2.0.319 అయితే ట్రేడ్ అవుతుంది కదా. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ మార్కెట్లో అయితే $100, $200, $300 అని అయితే చెప్తున్నారు. $100, $200 అంటే ఎట్లా అవుతుంది చెప్పండి. దీని మార్కెట్ క్యాప్ ఎంత ఫస్ట్? దీని మార్కెట్ క్యాప్ ఎంత? దీనికి సప్లై జస్ట్ 30% మాత్రమే బయటకు వచ్చింది. ఇంకా 70% సప్లై కనుక బయటకు వస్తే ప్రైస్ ఇంకా పడుతుంది కానీ పెరగదు. ప్రజెంట్ ఉన్న సప్లై పరంగా అయితే $2 ట్రేడ్ అవడం జరుగుతుంది. ఎందుకంటే వేల్స్ కానీ ఎవరైనా కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కానీ దీని బ్యాగ్స్ అయితే హోల్డ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు బ్యాగ్స్ని హోల్డ్ చేసినంత సేపు మనకి ఇదే ఉంటుంది. సో మనం బై చేయాలి అనుకుంటే కనుక ఏ జోన్స్లో బై చేస్తే మనం మంచి పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయొచ్చు. సో ఒక రీటెస్ట్ అయితే తీసుకుంటుంది. సో ఈ రీటెస్ట్స్లో ఒక్కొక్క జోన్స్లో మనం మన లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోని కనుక బిల్డ్ చేసుకోగలిగితే బై 2025 ఎండ్ కల్లా మనం అప్రాక్సిమేట్లీ దీంట్లో $8 అయితే చూడొచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే $8 to $10 యాజ్ పర్ దిస్ మార్కెట్ క్యాప్ వాల్యూ. కానీ ఫ్యూచర్లో మనకి ఏదైతే టోకెన్స్ అన్లాక్ ఉన్నాయో టోకెన్స్ అన్లాక్ బట్టిని కానీ ఫ్యూచర్లో వీళ్ళు చేస్తున్న TVL అంటే టోటల్ వాల్యూ లాక్డ్ ఏదైతే ఉందో దీన్ని చూసుకుంటే కనుక ప్రజెంట్ ఉన్న ప్రైస్ నుంచి కానీ అది రీట్రేస్మెంట్కి వచ్చినా కానీ దీన్ని నేను $8 to $10 మధ్యలో మాత్రమే చూడగలుగుతున్నాను. అప్రాక్సిమేట్లీ 10x మనం అప్రాక్సిమేట్లీ $1 అయితే రీటెస్ట్లో అయితే జరగాలి. 100% తీసుకుంటుంది. ఎందుకంటే మీరు చూసుకుంటే కనుక ఇదంతా FVG అంటాం దీన్ని, ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఇదంతా FVGలోనే ఉంది. సో ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంతా మనకి ఫిల్ అయితే అవుతుంది. ఈ ఫిల్ అయినప్పుడు కనుక మనం దీంట్లో ఎంటర్ అయితే అవ్వగలిగితే కనుక దీంట్లో ఒక మంచి పొటెన్షియల్ అయితే చూస్తాము. అట్లాగే సూయి ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్. సో ఏదైతే ప్రజెంట్ ఈ టోటల్ వాల్యూ లాక్డ్ ఉందో దీంట్లో ఇది సెకండ్ లార్జెస్ట్ టోకెన్ అని అయితే చెప్పచ్చు. ఇంత వాల్యూని లాక్ చేయడం అన్నది ఇది సెకండ్ లార్జెస్ట్గా అయితే చెప్పచ్చు. ఇకోసిస్టమ్ కూడా డే బై డే డెక్స్లో కానీ డే బై డే గ్రో అవుతూనే ఉంది. అట్లాగే సూయి TPS ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ చెప్పాను కదా. అట్లాగే ఉన్న నెట్వర్క్ ఫీజుల్లో సూయి అన్నది చీపర్ దాన్ సోలానా అండ్ ఇథీరియం 900x చీపర్. 900 times చీపర్ అయితే సూయి అయితే లైక్ మార్క్ని అయితే తీసుకుంది. సో దీన్ని బట్టే ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా కానీ దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంకా ఆసక్తి అయితే చూపుతున్నారు, ఇంకా ఇంట్రెస్ట్ అయితే చూపుతున్నారు. ఎందుకంటే ఫర్దర్గా దీని ప్రైజెస్ అన్నది మార్కెట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసినా కానీ దానికోసం మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. ఎప్పుడైతే మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో ఇన్వెస్ట్ చేసే దగ్గర నుంచి ఎక్కడైనా క్రిప్టోలో నేనైతే లీస్ట్గా 5x అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. ప్రతి ప్రైజ్ మీద 5x రిటర్న్స్ కోసం మాత్రమే దీన్ని ఇన్వెస్ట్ అయితే చేస్తూ ఉంటారు. సో మీరు కూడా నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో ఈ జోన్స్ ఉన్నాయో క్లియర్గా మీకు మార్క్ చేయడం కూడా జరిగింది. ప్రైజెస్ కూడా అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఫస్ట్ జోన్ వచ్చేసరికి $1.05 అనుకోండి అప్రాక్సిమేట్లీ, సెకండ్ $2.5 అండ్ థర్డ్ జోన్ వచ్చేసరికి 0.95 అప్రాక్సిమేట్లీ $1 అనుకోండి. ఫోర్త్ జోన్ వచ్చేసరికి 7 cents. ఈ ప్రైజెస్లో కనుక మనం వచ్చిన ప్రతి జోన్లో DCA చేయగలిగితే మార్కెట్లో మనం దీన్ని 10x రిటర్న్స్ అయితే చూడొచ్చు. అప్రాక్సిమేట్లీ మనం $10 అయితే ట్రేడింగ్ అవ్వచ్చు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బై 2025. అండ్ దిస్ ఈజ్ నాట్ మై ఫైనాన్షియల్ అడ్వైస్. ఇది జస్ట్ మీరు ఎడ్యుకేషన్ పరంగానే తీసుకోండి. నేను దీంట్లో ఏ ఫైనాన్షియల్ అడ్వైస్ అయితే ఇవ్వట్లేదు. ఇది ఇట్లా ఉండబోవచ్చు, దీని ఫ్యూచర్ అయితే మనకి ఫ్యూచర్లో ఇట్లా కనిపించబోవచ్చు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్, హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.